తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పోలీసులకి కూడా కొంత ఎవిడెన్స్ ఉండాలి సార్. మీరు వెళ్ళగానే ఆమె నన్ను ఇలా హనీ ట్రాప్ చేసింది, లేకపోతే నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతోంది, నా దగ్గర నుంచి లాగాలని చూస్తోంది, బ్లాక్మెయిల్ చేస్తోంది, ఇవన్నీ మీరు చెప్పినా పోలీసులు నమ్మరు. వెంటనే వాళ్ళకి కావాల్సింది కొంత ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏం ఎవిడెన్స్ ఇచ్చారు వారికి? పోలీసులకి నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, అవన్నీ ఇచ్చాను. నా బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు, ఇవన్నీ కూడా ఆల్ ది ఎవిడెన్సెస్ వాట్ ఎవర్ ఐ కుడ్ గివ్ ఐ హావ్ గివెన్ హర్. ఐ హావ్ గివెన్ దెమ్ అండ్ ఐ హావ్ ఓన్లీ రిక్వెస్టెడ్. ఓకే, సో దెన్ దే హావ్ డన్ ద నీడ్ఫుల్. ఇప్పుడు అక్కడ నుంచి, అంటే ఆమె ఎక్కడో ముంబైలో ఉంటుంది, అక్కడ నుంచి ఆమెను తీసుకొచ్చి కేసు పెట్టి విచారించాలంటే దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది సార్. యాక్చువల్లీ అవన్నీ కూడా చట్టబద్ధంగానే జరిగాయా? ఎందుకంటే అక్కడ పోలీసులకి, స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వాలి, అక్కడ కోర్టులో సబ్మిట్ చేయాలి. As far as my knowledge is concerned, correct me if I'm wrong, I have given my complaint. They have taken 3 to 4 days to to verify. Then the SHO has sought the permission from the magistrate to arrest the lady. Okay. To go to Bombay and to arrest the lady. So ఆయన permission తీసుకున్నారు. He has taken permission from the magistrate. Then they have approached the Bombay police. Okay, they have approached the Juhu police. Bombay lo Juhu police station, they have approached saying that they have their own arrest warrants. Okay. Then they have arrested all 3 of them. Then they have produced them. In front of the magistrate. Okay, and they have sought a transit permit. Okay, and they have on transit permit, they have a transit warrant antaru. The transit warrant మీద they have bought it here. And here they have taken directly సాయంత్రం 7-8 o'clock ఏదైనట్టుంది. They have taken directly to the magistrate, even in Vijayawada. ఇక్కడ 2 విషయాలు కావాలి సార్. ఒకటి, పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అవునా కాదా, ఈ రకమైనటువంటి హనీ ట్రాప్లు చేస్తోందా అన్నప్పుడు కూడా కొంత విచారణ చేయాల్సి ఉంటుంది ఆమె పైన కూడా. లేదా ఆమెకు తెలియకుండా కూడా కొంత విచారణ చేసుకున్న తర్వాతే, దర్యాప్తు లోతుగా సాగిన తర్వాతే ఎస్ షీఈజ్ హనీ ట్రాప్ చేస్తోందని వాళ్ళు గుర్తిస్తారు. సో ఆమె ఫోన్లు కానీ, ఆమె వాడుతున్నటువంటి సిమ్ కార్డులు కానీ, వీటి విషయంలో ఏమైనా ఆధారాలు దొరికాయా? పోనీ మీకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్లో ఎన్ని రకాల నెంబర్స్ నుంచి వస్తుంది? ఆవిడ ఎప్పుడైనా కూడా 10-15 నెంబర్ల నుంచి వస్తుంది. ఆ నెంబర్లు, నాకు వచ్చిన నెంబర్లు అన్నీ కూడా నేను పోలీసు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. నేను తరచుగా ఆ ఫెడప్ అయిపోయి ఎప్పుడు బ్లాక్ చేస్తూ ఉండేవాడిని ఈ నెంబర్లు. మీరు ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్, ఇంట్లో ఉన్న పని వాళ్ళు, డ్రైవర్లు, కుర్రాళ్ళు ఎవరుంటే అన్ని నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చేస్తాయి. ఇంకా మీరు ఇచ్చినటువంటిది ఎవిడెన్స్ కొన్ని ఇచ్చాను పోలీసులకి అంటున్నారు కదా. అవును. అందులో ఎంతవరకు మీరు ఆమెకి ఇచ్చేసుకున్నారు సార్? భయపడి, బ్లాక్ మెయిలింగ్ భయపడి అనుకుందాం. ఆల్మోస్ట్ more than about 1 crore rupees. More than 1 crore. ఇది క్యాష్ రూపంలోనే ఇచ్చారా? ల్యాండ్ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చారా? లేకపోతే నేను ల్యాండ్ ఇవ్వలేదండి. కొంత ఏమో ట్రాన్స్ఫర్లు ఇచ్చాం, కొంత ఏమో క్యాష్ ఇచ్చాం. ఇందులో ముగ్గురిని తీసుకొచ్చారంటున్నారు కదా, ముగ్గురిని తీసుకొచ్చారని అంటున్నారు కదా, ఎవరెవరిని తీసుకొచ్చారు సార్? వారి తండ్రిని, తల్లిని, ఆవిడ్ని. ఇప్పుడు అక్కడ చాలా విషయాలు ఇప్పటికిప్పుడు, ఇంతకుముందు కూడా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చేసారు అక్కడ నుంచి, ఒక మహానటికి అన్యాయం జరిగింది అని అంటున్నారు. తల్లిదండ్రులను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది చెప్పండి సార్? ఇప్పుడు ఆవిడ్ని మహానటి అని అనే ముందల వారిని విచారణ చేసుకోమని చెప్పండి సార్. ద డిపార్ట్మెంట్ ఇస్ అవైలబుల్. దే హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ద హోల్ కంట్రీ, దేర్ ఆర్ మెనీ కేసెస్, మెనీ ఎలిగేషన్స్ అగైన్స్ దట్ లేడీ. Why don't they put in some effort in that? I am a victim here. I have approached the system saying that I have been victimized. So justice has to be done to me. Just because I am a man, you cannot say that I am wrong. Just because I am a man, you cannot say that I am wrong. You have to say something. ఇప్పుడు నిన్న మొన్న విద్యాసాగర్ అనే వ్యక్తి చాలా చెడ్డవాడు, చాలా ఇది, చాలా అది అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు దగ్గర 1 కోటి 2 కోట్ల మందికి చూపించుంటారండి ఇది. అవును, ఈ వ్యూవర్స్ వెళ్ళుంటుంది సార్, వెళ్ళుంటుంది కదా. ఓకే, ఈ 1 కోటి 2 కోట్ల మందిలో ఇంకొక ఆడ మనిషి ఎవరైనా వచ్చి, నేను ఇదే విద్యాసాగర్ వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగింది, ఎవరైనా వచ్చారండి? ఎనీబడి హెస్ కమ్? ఎనీ అదర్ లేడీ క్లెయిమింగ్? Why only her? Why does she say that Vidyasagar is of ill character? What kind of ill character do I have? I also come from a reputed family. I'm a businessman. I'm not here to waste my time with this kind of women.
సో గవర్నమెంట్ కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా దే హ్యావ్ టు రియలైజ్ దే ఆర్ డూయింగ్ అ మోకరీ ఆఫ్ పర్సనాలిటీ. నోబడీ హెస్ గివెన్ దెమ్ ఎనీ రైట్. ఎస్, ద కోర్ట్స్ ఆర్ దేర్ టు డిసైడ్. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు విద్యాసాగర్ ఇలా చేశారని ఏ మహిళ కూడా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి రాలేదు, ఇప్పటి వరకు బహిరంగంగా వచ్చి చెప్పలేదు. పోనీ నాకు తెలియకుండా మీ ఛానల్స్ కి ఎవరికైనా ఫోన్లు వచ్చినాయండి? ఈ ఆడ మనిషి అయినా సరే మాకు విద్యాసాగర్ వల్ల మోసం జరిగింది, విద్యాసాగర్ వల్ల మేము మోసపోయాం, ఎనీబడి? సో ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే ఒక ఆడ మనిషి ఆవిడొచ్చి కన్నీళ్లు పెట్టుకుని విద్యాసాగర్ మంచోడు కాదు అంటే, అవును సార్, ఇప్పుడు ఎల్లో మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ ఏడ్చారు. వాళ్ళు చూపించిన దాన్ని చూసి చాలా మంది ఏడ్చుంటారు. ఇప్పుడు ఐ ఆల్సో హ్యావ్ అ ఫ్యామిలీ అట్ హోమ్. ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్. హూ హెస్ గివెన్ యూ ద పర్మిషన్? హూ హెస్ గివెన్ దిస్ ఛానల్స్ ద పర్మిషన్ టు పోర్ట్రే మీ లైక్ దాట్? ఆయనకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా నా మీద? ఆయనకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీరు ఒకటి ఈవిడ నాకు పంపించిన అసభ్య ఇల్లిసిట్ పిక్చర్స్ అన్ని కూడా నేను డిపార్ట్మెంట్స్ కి ఇచ్చాను. ఐ డిడ్ నాట్ వాట్ యు సే ఐ డిడ్ నాట్ ప్రొపగేటెడ్ ఇన్ ది ఛానల్స్. నేను ఛానల్స్ కి ఇవ్వలేదండి. ఐ ఆల్సో రెస్పెక్టెడ్ ద డెకోరమ్. See, every human being has a liberty. You have to respect that liberty. You have no right to socially kill a person or a personality. What are the courts for? Just because a woman has come? Yes. I am the victim here. She is not the victim. She is not the victim. I am the victim here. Everybody is portraying as if she is the victim. Do your research. We have given lot of evidences. I have given lot of evidences. The departments also have done evidences. Okay, so much of content is there across the nation. నేను బయటకు వచ్చాను, నేను బాధితుడిని అని చెప్పి. నాతో పాటు ఈ వ్యక్తి వల్ల, ఈ కాదంబరి జట్వానీ వల్ల చాలా మంది బాధితులుగా ఉన్నారు దేశం మొత్తం మీద. మీకే దొరికింది మాలవ్ దాని, ఎంతమంది, సజన్ జిందాల్, ఇంకా చాలా మంది, ఎంతో మందిని మోసం చేసింది. యు షో మీ వన్ పర్సన్. ఒకళ్ళని చూపించండి విద్యాసాగర్ వల్ల మేము మోసపోయాము అని ఒక్క మనిషిని చూపించండి. ప్రపంచం మొత్తం మీద మీరు తీసుకొచ్చి ఒక ఆడ మనిషిని చూపించండి. నేను వ్యాపారం చేసుకునేవాడిని. వ్యాపార రీత్యా నాకు కూడా ఏదైనా నష్టాలు లాభాలు ఉండొచ్చు. నష్టాలు లాభాలు జరిగినప్పుడు ఒక చిన్న కేసు ఒకటి అయింది, చెక్ బౌన్స్ కేసు ఒకటి అయింది. అది కూడా నాకు తెలిసిన మిత్రుడి కంపెనీ, అది కూడా మా నాన్నగారి మిత్రుడి కంపెనీ జింపెక్స్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళతో, ఇప్పుడు వాళ్ళతో ఒక కేసు అయినా కూడా మేము ఈ రోజుకి కూడా మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ లాగా, కుటుంబ సభ్యుల్లాగా మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే వ్యాపారంలో డిస్ప్యూట్లు ఉండొచ్చు కానీ నా రిలేషన్లో ఎప్పుడు కూడా డిస్ప్యూట్ లేదే. చాలా పెద్ద మోసగాడు, కిలాడి, ఇది అది అని. వాట్ ఈస్ దిస్? యు ఆర్ డూయింగ్ అ సోషల్ మోకరీ ఆఫ్ అ పర్సన్. ఇప్పుడు మీకు పర్మిషన్ ఎవరిచ్చారండి? ఇప్పుడు యు ఆర్ ప్లేయింగ్ విత్ మై మోడెస్టీ. ఇప్పుడు నా ఇమేజ్ అంతా మీరు టార్నిష్ చేయడానికి మీ అందరికీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఐఎమ్ ద విక్టిమ్ హియర్. ఐ నీడ్ జస్టిస్ టు బి హ్యాపెనింగ్ టు మీ. మీరు విక్టిమ్ అని మీ వైపు నుంచి చెబుతున్నారు, కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక 3-4 days నుంచి I am here to fight for justice. Yes. Either if I get it in the lower court, I will get it in the lower court, or else I will go to a higher court. If not, I will reach the Supreme Court till I get my own justice. I will not leave for some TV channels to make a mockery of my personality here. I'm not born just because these people do a mockery of my life, and then I'll have to succumb to whatever women like this who are, targeting all the men across the globe. సార్, మీరు విక్టిమ్ అంటున్నారు కదా, తనే విక్టిమ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంలో కోల్కతాలో ఓ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం, హత్య, అంతకంటే ఇది ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ కోల్కతాలో జరిగిన అత్యాచారం డాక్టర్ కి వీళ్ళకి మీరు పొరపాటును కూడా కలపొద్దు. నేను కాదు, 2-3 days నుంచి ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రొజెక్ట్ చేసింది చెప్తున్నా. ఇప్పుడు ఆ హాస్పిటల్లో పాపం ఆ మహిళకి నిజంగా అన్యాయం జరిగింది. ఆ మహిళకి నిజంగానే అన్యాయం జరిగింది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్. యూ కెనాట్, ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ TRPs or media advantage, you cannot merge subjects. That poor woman has gotten killed.
she has gotten killed. Lot of men, lot of businessmen have become victims to these women. They have become victims to these women. ఈమె పైన I've కేసు given all the data. The data and information is available across the media, across all the data channels. You can check. There's quite a lot of data against this women. సో ఇట్లాంటివి మీరు డేటా కనుక రీసెర్చ్ చేసి తీస్తే చాలా ఉన్నాయి. ఓకే ఈ ఇప్పుడు ఎక్స్టార్షనిస్టులు వీళ్ళతోటి చాలా, షీ హాజ్ అ హై నెట్వర్క్. ఆల్ ద డేటా హెస్ బీన్ గివెన్. ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ ద మీడియా ఛానల్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ అథారిటీస్ పాసిబుల్ టు డూ అ రీసెర్చ్ ఫస్ట్ ఆన్ హూమ్ యు ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే మగాడనేవాడు ఎవడు కూడా వాడికి బాధ కలిగినా, వాడికి మోసం కలిగినా, ఎవడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా భయపడతారు. ఇప్పుడు అదైతే గ్యారంటీ. మిమ్మల్ని చూసిన తర్వాత మీరేమో హనీ ట్రాప్, నేను ఇలా విక్టిమ్ని ఇంత పోగొట్టుకున్నాను, ఈ ఎవిడెన్స్తో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, చట్టబద్ధంగా వ్యవహరించామని మీరు చెబుతుంటే, మీరు విక్టిమ్ కాదు తనే విక్టిమ్ అన్నట్టుగా ఈరోజు సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని ప్రొజెక్షన్ చేసి చూపిస్తూ ఉంటే, రేపు ఎవరూ ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశమే ఉండదు. మోసపోయిన మగవాడు ఇంట్లో కూర్చోవాల్సిందే. అబ్సల్యూట్లీ.